ఫ్రైడ్ స్వీట్ పొటాటోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ ని కొంచెం ఆలివ్ ఆయిల్ తో గ్రీస్ చేసుకుందాం. ఫ్రై అన్నాను కదా అని ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా గ్రీస్ చేసుకుంటా సరిపోతుంది పాన్ కి అతుక్కోకుండా. ఆ తర్వాత స్వీట్ పొటాటోని నేను కొంచెం ఫాస్ట్గా కుక్ చేయాలి కదా అని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇలా హాఫ్ బాయిల్ కూడా అవసరం లేదు మీకు. మన రా స్వీట్ పొటాటోని స్కిన్ కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే తీయాల్సిన అవసరం లేదు. బాగా ఉప్పు నీటిలో నానబెట్టి కాస్త క్లీన్ చేసుకొని దాన్ని అలా స్క్రేప్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనం ఉప్పు వేసుకోవసరం లేదు. స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదండి, దానికి ఇంకా ఉప్పు అవసరం లేదు. కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ని మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ చిల్లీ పౌడర్ కానీ లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో కానీ మామూలు పొటాటోలో కానీ మనకి ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే బ్లడ్ ప్రెషర్స్ కదండి, మరి సోడియం లెవెల్ ఎక్కువగా ఉండేటప్పుడు ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే అది బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇందులో ఫైబర్ ఉంది, మనం తీసుకుంటే మంచిదే కదా. అండ్ అలాగే స్కిన్తో కూడా తీసుకోవడం మంచిది. అండ్ అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్ అనగానే కొంచెం హెల్తీగా ఏమైనా ప్లాన్ చేసుకోండి. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. సో నేను ఫ్రై అన్నాను కదా, పాన్ ఫ్రై అన్నాను కదా అని ఎక్కువ ఆయిల్ వేసి పొటాటో చిప్స్ మనకి బయట దొరుకుతాయి చూడండి, సన్నగా అలా ఫ్రై అయి ఉంటాయి, అలా చేసుకోవాలేమో అనుకోవద్దు. లైట్గా ఇలా సాటే చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను. అండ్ ఆయిల్ని కూడా మనం స్పూన్లతో కాకుండా ఇలా బ్రష్ యూస్ చేస్తూ కాస్త అలా పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు రా స్వీట్ పొటాటో తీసుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది, అంటే అలా మనం దాని మీద పెట్టేసి ప్యాన్ మీద పెట్టి తవా మీద కానీ ప్యాన్ మీద కానీ పెట్టి ఎక్కువసేపు ఉంచుకోవాలి. బట్ నేను కుక్ చేసింది యూస్ చేశాను కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ డన్, తీసేయచ్చు. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఎంత బిజీగా ఉన్న వాళ్ళైనా ఇలా కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోయింది. అండ్ ఒక ఫోర్క్ పెట్టుకొని తింటూ కూడా మీరు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. పాన్ ఫ్రైడ్ స్వీట్ పొటాటోస్ రెడీ. పాన్ ఫ్రైడ్ స్వీట్ పొటాటోస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, నూనె పావు టీ స్పూన్, కారం పావు టీ స్పూన్. పాన్ ఫ్రైడ్ స్వీట్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఉడికించిన స్వీట్ పొటాటో స్లైసెస్ ని వేసుకుని 2 నిమిషాల పాటు సాటే చేసుకుని కాస్త కారం కూడా స్ప్రింకిల్ చేసి సాటే చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాన్ ఫ్రైడ్ స్వీట్ పొటాటోస్ రెడీ.